సూర్యం ఇదెవరి డార్లింగ్? ఏమో నాకేం తెలుసు. నేను చెప్తాను. ఈయనకి మాజీ ప్రియురాలిని. నిజమా డార్లింగ్? అబద్ధం డార్లింగ్. అంతేకాదు, ఈయన వల్ల నాకు నెల తప్పింది కూడా. ఎవరు నువ్వు? ఏమిటి నాటకం? నువ్వెవరో నాకు తెలీదు. తెలీదు? తెలీదు తెలీదు. లల్లే, నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటావా? పారు పారు, నేను చెప్పేది విను పారు. లల్లి, నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావా? నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి రాలే సూర్యం. నిజంగా చెప్తున్నాను, నాకు నెల తప్పింది. ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను మర్డర్ చేస్తాను. ఆ తర్వాత నేను తోస్తాను. లల్లి, లల్లి, నన్ను క్షమించు లల్లి. నువ్వెంత సీరియస్ గా తీసుకుంటావు అనుకోలేదు. నీకు అన్యాయం చేయి. మనం తప్పకుండా పెళ్లి చేసుకుందాం. ప్రామిస్ లల్లి. కానీ మనం పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి. రేపు మధ్యాహ్నానికల్లా డబ్బు తీసుకుని ఇక్కడికి వస్తాను. నువ్వు రెడీగా ఉండు. ఓకే? నవ్వులలో సన్నజాజులు రూబుతు కిల్ల కిల్లమంటుంటే, గాజులలో చెలి మోజులు రోజు కలకలమంటుంటే, ఏమనుకోవాలి ఏమనుకోవాలి చెయ్యేస్తే నిత్యమంతి బుగ్గ గులాబీ మొగ్గ ఎర్రబడితే ఏమనుకోవాలి ప్రేమనుకోవాలి. బాబు, ఓ రెడ్ విల్స్ ప్యాకెట్ ఏమో అగ్గిపెట్టి ఉందా? బేరాలు బాగున్నాయా? బ్రహ్మాండం. మాది పక్కన పల్లెటూరే, 10 మైళ్ళే దూరం. మా మామగారి పేరు కోటయ్య గారు, అత్తగారి పేరు భద్రమ్మ గారు. వారు అల్లుండి నేను. రేపు ఇదే టైంకి వచ్చి డబ్బిస్తా. డబ్బులు ఇచ్చి సిగరెట్లు పట్టుకెళ్ళు. కొన్ని చార్మినార్ ప్యాకెట్ అడ్జస్ట్ చేసుకుంటా. డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళా, లేకపోతే వెళ్ళిపో. వర్చపడిన అమ్మాయి ఆకలేస్తుంది. అదే డబ్బులు లేకుండా కొనడానికి వచ్చాడా? నమస్కారం. ఎళ్ళు బాబు, ఇంకొకటి చూసుకో. ఏమిటి విషమ పరిస్థితుల మీద విషమ పరిస్థితులు? ఇవ్వా బామ్మర్ది. అమ్మయ్యా, ఒక స్ట్రాంగ్ టీ, 2 గోల్డ్ ప్యాకెట్లు. ఇదిగో, ఆఫ్టర్ ఆల్ అరటిపండు ఇమ్మంటే మొహమాట లేకుండా పొమ్మన్నావు. రేపు ఈ పాటికి నీ రెడ్ విల్ సిగరెట్లు, చార్మినార్ సిగరెట్లు, అరటిపళ్ళు మొత్తం కొని పారేస్తా. ఇంక మనకేం కష్టాలు ఉండవండి. సమయానికి ప్రత్యక్షమయ్యాడు మా బామ్మర్ది. ఆ మోటార్ సైకిల్ నాదే, రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా. అతను వేసుకొస్తే నాదిలాగా అని ఆశ్చర్యపోతున్నారా? పెళ్లిలో అలకపాంత మీద మోటార్ సైకిల్ ఇమ్మని అడిగా, అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. అందుకని ఇప్పుడు నేను తీసేసుకుంటున్నా. గొప్ప ముంచావు కదయ్యా. జానీని మాట్లాడుతున్నా. తిరుపతి నుంచా? సూర్యం ఇంకా అక్కడికి చేరలేదా? వృద్ధునే బయలుదేరాడే. తిరుపతి వెళ్ళావా? బా, ఈ ఎండలో బస్సు ప్రయాణం చేసి వచ్చేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చించాని. నీ మోటార్ బైక్ ఎక్కడా? ఓ అదే, మాకు దౌర్భాగ్యుడు ఉన్నాడులే. ఎవరు? మా బావ. దారిలో బడ్డీ కొట్టు దగ్గర సిగరెట్లు కొనుక్కుందామని బండి ఆపితే అది కాస్త వాడేసుకుని వెళ్ళిపోయాడు. అన్నట్లు మర్చాను, ఇవాటికి ఈ లెటర్ నీ దగ్గర ఉంచుకొని ఆ 500 నాకు ఇచ్చే. చాలా అర్జెంట్ ప్లీజ్. 500 చాలా అర్జెంట్ జానీ, ప్లీజ్. జానీ, ఏమిటి ఏమిటి దౌర్జన్యం? జానీ, జానీ. భగవంతుడా, ఒక్క పూట కూడా ఎక్కడ కడుక్కోవడం చేతకాదు. అయ్యో అయ్యో భగవంతుడా, అయ్యో. ఏమిటయ్యా, ఏమైంది? సూర్యం 4 రోజుల నుంచి ఇంటికి రాలేదు. ఏమైపోయాడో ఏమిటో వాడి గురించి ఒక్కడిని అదాపద పట్టి
బాధపడకండి అత్తయ్య, నేను ఎతికిస్తానుగా. అమ్మా కనీసం ఈ ఉపకారానికి అమ్మా చచ్చాక నీ కడుపును పడతాను. ఇప్పుడు ఎందుకమ్మా ఏడుస్తావు? వాడు అడిగినప్పుడల్లా డబ్బిచ్చి ఇష్టం వచ్చినట్టు నెత్తికెక్కించుకుని సర్వనాశనం చేసిన నువ్వు కాదు. వాడు ఏం చేస్తున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చదువుతున్నాడో అని ఒకసారైనా ఆలోచించకుండా వాడిని గాలి వదిలేసిన నువ్వు కాదు. అదే వాడిని మేము అడిగితే వాడిని వెనకేసుకొచ్చి మా నోటు ముంచి నువ్వు కాదు. ఒరే ఒరే అవన్నీ తచ్చుకుని రోజు కుమిలి ఏడుస్తున్నాను రా. ఇప్పుడు అవన్నీ ఎందుకురా నువ్వు తప్పడం? వాడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో ఒక్కసారి చూడండి రా. అత్తయ్య మీరు ఆవేశపడకండి, మాకు మాత్రం బాధ్యత లేదా? సూర్య ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాం. ఇప్పుడెందుకు ఏడుస్తావు? ఏం చేయమంటారు చెప్పండి? మీ ఇద్దరిని కలిసి గంగలో దూకమంటాను. ఏమిటండి మీరు అనేది? అమ్మాయికి నెల తప్పిందని నేను ఏడుస్తుంటే నెల తప్పడం కాదే, దాని బ్రతుకు ఎప్పుడో గతి తప్పుతుందని నాకు ముందే తెలుసు. అయ్యో అయ్యో అవేం మాట్లాడండి. ఏమిటా 40 ఏళ్లు పైబడ్డా భుజాలు దిగని జాకెట్లు వేసుకుని ఎత్తుమడవల జోడు తొడుక్కొని హిందు రంగాన మేకప్ చేసుకుని కూతుళ్ళ కంటే ముందు వీధుల్లోకి పరుగులెత్తే ఆడవాళ్ల బిడ్డలకి ఇంతకంటే మంచి సంస్కారం ఎక్కడ ఏడుస్తుంది? తల్లి పార్వతీదేవిగా గుమ్మంలో నించుంటే బిడ్డ వినయంతో తల ఉంచుకుంటుంది. లేకపోతే ఇదిగో ఇలాగే బజార్లో పడుతున్నాడు. ఎవడేవాడు? చెప్పు. అతని పేరు సూర్య. ఎవరు? అతని దేవురో తెలియదు. తెలీదు? విన్నావటే, ఆ కుర్రాడికి ఏ ఊరో కూడా తెలియదు సార్. కన్న కూతురు నెత్తికెక్కించుకున్నావు, నా అన్న కూతురుని దూరం చేయించావు. ఆ బంగారు తల్లి లక్షణంగా పెళ్లి చేసుకుని కాపురం చేస్తావు. ఇలాంటి గాడిదని కన్నందుకు నీకు, నీలాంటి దాన్ని కట్టుకున్నందుకు నాకు, మనలాంటి వాళ్ళ కడుపున పుట్టినందుకు దీనికి ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు. పదండి కట్టుకు చట్టాం. బాబాయ్. అమ్మా గీత, నువ్వా? ఏమిటి బాబాయ్, ఏం జరిగింది? ఏముందమ్మా, నిన్ను తోలనాడిన పాపం నన్ను కట్టి కొడుకుతోంది. దీన్నెవడో పాపిష్టవాడు మోసం చేసిపోయాడు. వాడెవడో ఎక్కడున్నాడో తెలియకుండా ఉందమ్మా. తల్లి, సూర్యం గురించేనా మీరు అనుకునేది? అవును, అతనే అక్క. అతను మా తమ్ముడండి. ఏంటి? అతను నీ తమ్ముడా? అవునండి. బాబాయ్, అతని ఇంటికి వచ్చి 4 రోజులైంది. ఎందుకో అర్థం కాక మేమిద్దరం వెతకడానికి వచ్చాను తిని. నన్ను పెళ్లి చేసుకుంటానని బీచ్ దగ్గర కలవమని 4 రోజుల క్రితం చెప్పారక్క. కానీ చెప్పిన టైంకి రాలేదు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో తెలియదు. వాళ్ళ స్నేహితులు ఎవరన్నా తెలుసమ్మా నీకు? ఏం మాడండి? తెలుసండి. వాళ్ళ దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళగలవా? అలాగే. అయితే పద. తల్లి, నువ్వేం బాధపడకు. అమ్మా పిన్ని, చెల్లిని గురించి నువ్వేం కంగారు పడు. రామా, వస్తాం బాబాయ్. శివ, హరి, వెంకు, బాబు, MDM 9196 మోటార్ సైకిల్ ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ రూట్ లో ఉన్నా సరే తక్షణం నా దగ్గర రావాలి. 1 గంట టైం ఇస్తున్నా. నువ్వు విజయవాడ రోడ్ వెళ్ళు, నువ్వు బందరు, నువ్వు ఏలూరు రోడ్డు, నువ్వు వాళ్ళ సొంత ఊరు ఇందుపల్లి వెళ్ళు. అలాగే. కమాన్, టేక్, హరి అప్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఈ బండి నాదే, నేనే ఓనర్ని. రాయల్ ఎన్ఫీల్డ్ మేడ్ ఇన్ ఇండియా. దీని ఖరీదు 5,000. 2,000 ఇవ్వండి, అమ్మేస్తాను. ఏంటి ఇవ్వలేరా? ఏం అన్యాయం అండి? 5,000 రూపాయలకి 2,000 ఇమ్మంటే ఏడుస్తున్నారు. సరే, 1000 రూపాయలు క్యాష్ ఇవ్వండి, ఇచ్చేస్తాను. చెక్ అయితే కుదరదు. రా లోపలికి రా. రండిరా. వీళ్ళంతా ఎందుకు? ఓహో, మీరంతా కలిపి కొనుక్కుంటున్నారా దీన్ని? ఓకే ఓకే. ఏంటండి ఇంత దూరం తీసుకొచ్చారు? అరే పెట్టేంటి? ఓహో, మీ బ్లాక్ మనీ ఇందులో దాచారా? ఓకే.
ఏంటా కాస్త? అరే రామూర్తి, ఈ దెబ్బలేంటి? రైలు ప్రమాదమా, బస్సు ప్రమాదమా, విమాన ప్రమాదమా? అవును, ఈ కట్లేంటి? ఓహో, నేను నీ మోటార్ సైకిల్ కొట్టేస్తే నువ్వు ఇంకెవరిదో కొట్టేసావు అన్నమాట. ఓకే. ఎవరతను? ఇతడే సూర్యం బావ. ఆ మోటార్ సైకిలే తీసుకొచ్చి మనకే అమ్మ చూపుతున్నాడు. ట్యాంకులో వజ్రాలు అలాగే ఉన్నాయి బావ. మోటార్ సైకిల్ ట్యాంక్ లో వజ్రాలు ఉన్నాయా? ఈ సంగతి తెలిస్తే అమ్మేవాడిని కాదే. అవును, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? డబ్బు కాసిపడి వీళ్ళకి పనిచేశాను. నాకు తగిన శాస్తి జరిగింది. నన్ను ఎలాగో వాళ్ళు చంపేస్తారు. నువ్వెందుకు వచ్చావు బావ ఇక్కడికి? చంపేస్తారా? అయితే పారిపోతా. చూస్తారే, పట్టుకోండి. వజ్రాలు దొరికాయి కదా అని వాళ్ళని వదలడానికి వీల్లేదు. అతను కూడా కట్టేయండి. ఆగండి ఆగండి ఆగండి. ఏమయ్యా, నన్ను కట్టేయడానికి ముగ్గురు కావాలా? నువ్వు రాగురు, చాలా అందంగా ఉన్నావు. కట్టేసుకో, కట్టేయ్. నన్ను చంపేస్తారేమో, నా గుండెల్లో తరగా ఉంది. నన్ను కాపాడే నాథుడే లేడా? కట్టా. ఏంటి అగిపెట్టా? ఓయ్ గురు, ఓ సిగరెట్ ఒకటి ఇవా, చచ్చిపోతున్నాను చాలాసేపటి నుంచి. నాకు చేతులు లేవు కదా, నోట్లో పెట్టు, వెలిగించు. వెళ్ళిపో వెళ్ళిపో. అసలు నువ్వెవరు? గీత, గీత, ఇద్దరి మధ్య చాలా హాయిగా ఉందనుకుంటానే. ఏడ్చినట్టుంది వీళ్ళ మధ్య నా ప్రాణం పోతుంటే. అమ్మయ్యా, ఏమే ఇంతమంది మగవాళ్ళలో మా ఆయన దొరికాడా మీకు? I say you shut up. టికెట్ టికెట్. నీ కుంటి పాలు సరిపోదా? వెనక్కి నడవండి, లేకపోతే ఒకే గుండుతో ఇద్దరిని కాల్ చేస్తా.
పిచ్చోళ్ళారా, ఇందులో గుళ్ళు లేవు. మీ గోడ మీద తుపాకీ నెత్తుకుని గూరేగండి. వాళ్ళంతా పడిపోయారు. ఐ వాంట్ హెల్ప్. త్వరగా రండి. ఇగో వచ్చేసాం. మీరంతా ఏం చేస్తారు? మీకేం భయం లేదు, మిమ్మల్ని సగౌరవంగా మీ గమ్యస్థానానికి చేరుస్తాం. గమ్యస్థానం అదేనండి, శ్రీకృష్ణ జన్మస్థానము అనబడు రాజమండ్రి సెంట్రల్ జైలునకు. వయసుకు చిన్నదానమైన బుద్ధి పెద్దదానం. ముందు నువ్వు దీవించమ్మా. అలా అనకండి అసలు, పెద్దల తర్వాతే మేము. మీరు దీవించండి. ఈ వేడుక సమయంలో ఆయన ఎక్కడున్నాడో ఏమిటో ఏమీ తెలియదు. ఈ వైభవం చూసి యోగ్యత ఉంటుందమ్మా. నేను ఎక్కడికి వెళ్తానే, ఇక్కడే ఉన్నాను. ఏమండి, ఇలాగానే దైవంలో ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు ఎక్కడున్నారు, ఏమైపోయారు? మీ వెనకాలే ఉంది నాకు చేతగాని పనులు. నా పెద్ద కొడుకు పెద్ద కోడలు చేస్తుంటే చూసి బ్రహ్మానంద పడుతున్నాను. నిన్ను జీవించడానికి ఆనాడు నేను లేకపోయింది. ఇవాళ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. అలా అనుకోండి మామయ్య, నేను నలుగురితో కలిసి పెద్దల చాటున బ్రతకాలని వచ్చాను. ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత మీ అబ్బాయి గారి సహకారంతో వీళ్ళందరికీ కనువిప్పు కలిగించాలని ప్రయత్నించాను. అందరి మనసులో బాధ పెట్టాను. అన్నయ్య, వదినా, అసలు నన్ను మనస్ఫూర్తిగా మీరందరూ క్షమించండి. ఈ ఇంటికి పెద్దలను నేను చెప్తున్నా, ఎవరిని క్షమించక్కర్లేదు. మా గోపి లాంటి కొంటి మొగుడికి సరైన పెంకి పదార్థమే దొరికావు. మా అందరి రోగాలు కుదిరిచేశావు. ఏం బావా, నీ చెల్లెలు కాకా పడుతున్నావు ఏంటి? ఇంకా ఎల్లరికీ ఉంటావునే. ఏం బావా, మంచి బిజినెస్ ఏదైనా పెట్టకూడదు? మేము ఆల్రెడీ డెసిషన్ వచ్చాము. ఏమిటది? మేమిద్దరం కలిసి కోళ్ల పరిశ్రమ పెట్టబోతున్నాం. మరి పెట్టుబడి నేను ఇస్తాను, వడ్డీ లేకుండా. వడ్డీ లేకుండా అయితే సినిమా స్కోప్ లో సినిమా తీస్తానా?